నా జడ పట్టుకున్నది పెద్ద వదిన, పక్కన అమ్మ పిక్చర్ అయితే లేదు, ఎక్కడా లేదు అసలు. ఇక్కడ కూడా ఫుల్గా లేదు. ఎంత సింపుల్గా అయిపోయినట్టు అప్పటి పెళ్ళిళ్ళు అనిపిస్తుంది. నిడదవోలు 3 డాబాల వీధిలో అన్నయ్య వాళ్ళు ఉన్న ఇంట్లోని ఇట్లాగా మందిరం కట్టి, కాగితం పూల మందిరాలు అప్పట్లో అది గొప్ప ఫ్యాషన్. అట్లా మందిరం కట్టించటమే కొంచెం జస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా గ్రేట్ అన్నమాట. లాస్ట్లో నిలబెట్టి తీసిన పిక్చర్ ఇది. అర్ధరాత్రి ఇంచుమించుగాను. ఇది సుముహూర్తం పిక్చరు. ఇందులో కూడా అమ్ముంది. నాన్న అయితే అసలు ఎక్కడా లేడు. అంటే కాళ్ళు కడిగే టైంలో తీయాలి, బట్ ఆ టైంలో పిక్చర్ తీయలేదు కాబట్టి ఇంకా అసలు నాన్న ఎక్కడా లేడు. ఇక్కడ నిలబడి చేతులు కట్టుకున్నదైతే మా మామగారు. ఆయన చేతులు ఒక్కటే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ పెద్ద వదిన నాన్నగారు ఉన్నారు లాస్ట్కి, లెఫ్ట్ సైడ్ లాస్ట్ని. ఇంకంతే, మిగతా వాళ్ళు ఎవరు నాకు అసలు మన పక్క వాళ్ళు ఎవరు లేరు. అందరూ మా అత్తగారింటి వైపు వాళ్ళే ఉన్నారు. ఈ పిక్చర్స్ అయినా అన్నయ్య తీయించాడు. వాళ్ళు ఏమీ అక్కర్లేదు, మాకు పెళ్ళికి ఫోటోలు అక్కర్లేదు అన్నారు. అన్నయ్య ఏమో అయ్యో గుర్తుగా నేనే పెట్టుకుంటాను మొత్తం అంతా అని, గుర్తుగా అనేది ఉండదు కదా అని అన్నయ్య తీయించాడు. అందుకని ఇవి ఉన్నాయి, అన్నయ్య తీయించిన మూలంగానే, లేకుంటే ఏమీ ఉండేది కాదు. ఓన్లీ 6 పిక్చర్స్. కాకపోతే ఇందులో ఎక్కడ నాన్న లేడని అనిపిస్తుంది. ఒక్కటి దాంట్లో కూడా లేడు. అందరూ కలిసి తీయించుకోవటం అన్నది అసలు లేదు అప్పట్లోనూ. మొత్తం అంతా తతంగం అంతా అయ్యేటప్పటికి అర్ధరాత్రి 2 అయిందని రాసుకున్నాను డైరీలోను. నా 49 ఏళ్ల క్రితం. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతాను ఎట్లాగైపోయింది, 49 ఏళ్ళు అని అనిపిస్తుంది. అందరికీ అంతే, అలా గడిచిపోతుంది. ఎక్కడ మొగల్తూరులో పుట్టాను, నిడదవోలులో పెళ్ళయింది, ఎన్ని ఊర్లు మధ్యలో తిరిగాను, ఆఖరికి వెళ్ళిందేమో హైదరాబాదు. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో కొడుకింట్లో, కూతురింటి దగ్గర, కొడుకింటి దగ్గర సెటిల్ అయిపోవటం అయిపోయింది. నవ్వొస్తుంది అంతా తలుచుకుంటే.